నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండల కేంద్రం ఇసుకపాలెంలో మంగళవారం డాక్టర్ పద్మశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా సందడితో యువకులు చిన్నారులు కేరింతలు చేశారు. ఈదూరు చైతన్య కుమార్, ఈదూరు మనోహర్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. ఈ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఇంగిలాల బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కులానికి కాకుండా సకల జాతులకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన అడుగు జాడల్లో పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోహార్ అంబేద్కర్, జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. మనము ఈనాడు ఇంత హాయిగా స్వేచ్ఛావాదులు పిలుస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివాను. నేడు ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే కానీ భారతదేశం మాత్రం ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎప్పుడో రూపాయి దాని విలువైనటువంటి బుక్ను రాసి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించి ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నా కూడా భారతదేశాన్ని ఇరుక్కోనికుండా కాపాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఒక దళితులకే నాయకుడు కాదు, ప్రతి శ్రమజీవికి ఆయన నాయకుడే, మహానాయకుడు. ఆయన ఎలా అంటే ఈనాడు మనం 8 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరికీ ఓటు హక్కు కావాలా, మహిళలకి అందరికీ కావాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కావాలని ఓటు హక్కును ప్రసాదించిన మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక వ్యక్తికో, ఒక కులానికో, ఒక జాతికో నాయకుడు కాదు ఆయన. ప్రపంచ మేధావి అయినటువంటి సకల జాతులకు మేధావి, స్త్రీ విముక్తి కోసం పోరాడినటువంటి మహనీయుడు. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మూఢాచారాలను, మూఢనమ్మకాలని రూపమాపినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జయంతిని మేము దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాము. అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి యూత్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనే, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అయితేనే ఒక్క రోజు అనుకున్నా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయనటువంటి ఘనత మా అంబేద్కర్ యూత్ కి, ఇసుకపాలెం యూత్ కి దక్కుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నూతనమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మన పిల్లల్లో ఉన్నటువంటి ఈదూరు చైతన్య అనేటువంటి అబ్బాయి వాళ్ళ టీం అంతా కలిసి వృద్ధులకి చీరలు కూడా పంచుతున్నారు ఈ రోజు కార్యక్రమం. ఇంకో ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మహనీయుడిని ఎండకి గాలికి వదిలిపెట్టకుండా పైన స్లాబ్ పోయాలనే ఒక ఆశయంతో ఈ సంవత్సరం ముందుకెళ్తున్నాము. దానికి మొట్టమొదటిసారిగా మన సర్పంచ్ గారు పిల్లర్స్ మీరు లోడ్ ఇచ్చారంటే వెంటనే నేను స్టార్ట్ చేస్తానని చెప్పి ముందుకొచ్చినారు. ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే అంబేద్కర్ గారి మందిర నిర్మాణానికి నా వంతు సహకారం నేను కూడా 5,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. ఉద్యోగస్తులు అయితేమి, యూత్ అయితేమి మీరు కూడా ప్రకటించి ఇది రేపు అంబేద్కర్ జయంతి లోపల మందిర నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాము. కంప్లీట్ చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తర్వాత ర్యాలీగా ఉంటుంది. తాటిపల్లి గూడూరు ఇంచుమించు మన నరుకూరు దాకా ర్యాలీగా వెళ్తాం. బైక్ ర్యాలీలో ఆ మండలం మొత్తం తిరిగే వాళ్ళం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల ఆ కార్యక్రమాన్ని కుదించడం జరిగింది.